Dear children, good morning. Good morning, sir. Very good. ఇప్పుడు మనం ఈరోజు ఏం చేద్దాం అంటే షుగర్ బోర్డ్ గురించి నేర్చుకుందాం. ఏంటిది? ఒకసారి చూడండి, మనకి ఏదైనా సరే ఒక లిమిట్ వరకు మనం తీసుకోవాలి. ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది. షుగర్ అనేది మనం మితంగా తీసుకోవాలి. చాలా తక్కువగా తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు చూడండి, కాస్త వయసు ఒకప్పుడైతే ఎలా ఉంటుందంటే కొంచెం వయసు ఎక్కువ వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో షుగర్ వ్యాధి అనేది అటాక్ అయ్యింది. ఇప్పుడు పెద్దవాళ్ళు కాదు, చిన్నపిల్లల్లో కూడా షుగర్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇది ఎందుకు వచ్చేస్తుందంటే, పిల్లలు చూడండి, ఇప్పుడు చాక్లెట్ ఎక్కువైపోతున్నాయి, తర్వాత ఏమో రకరకాల అన్నీ తింటున్నారు, కేక్లని, ఐస్ క్రీమ్లని, కూల్ డ్రింక్లని విపరీతంగా తాగేస్తున్నారు. కూల్ డ్రింక్లు కూడా చాలా ఎక్కువగా తాగడం ఏముందంటే దాంట్లోని షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఏది ఎంత ఉండాలి, ఎన్ని టీస్పూన్లు తీసుకోవాలనేది మన అందరికీ తెలిసినా సరే మనం దాన్ని పాటించట్లేదు. ప్రతిసారి ఏం చేస్తామంటే చాక్లెట్లు తినేస్తున్నాం, కూల్ డ్రింక్లు కూడా బాగా తగ్గించుకోవాలి. దీనికి సంబంధించి మరి ఎవరు చూస్తున్నారంటే చూడండి, FSSAI అనే వాళ్ళు దీనికి సంబంధించి వాళ్ళు ఏ కంటెంట్ ఎంత ఉండాలి అనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏ కంటెంట్ ఎంత ఉంటుందన్న విషయం వాళ్ళు చెప్తారు. చూడండి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఒకసారి చూడండి, మీకోసం నేను ఒక చార్ట్ తయారు చేశాను. ఇప్పుడు ఒకసారి ఇలా చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ షుగర్ బోర్డ్. ఇది ఎవరు రికమెండ్ చేస్తారంటే ఈ లిమిట్ చూడండి, అడల్ట్స్కి ఎంత అంటే 25 grams per day. అంటే పెద్దవాళ్ళు 25 గ్రాముల కంటే ఎక్కువగా షుగర్ అనే కంటెంట్ అనేది తీసుకోకూడదు. అంటే అన్ని రూపాయలు, టీ కానీ కాఫీ తాగుతున్నారు, రకరకాల ఇవన్నీ కలిపి అంతా 25 grams దాటకూడదు. అదే చిన్నపిల్లలు మీ అందరికీ అయితే ఎంత 20 grams per day, రోజుకి 20 గ్రాములే. మరి 20 గ్రాములు అనేది మీరు ఎంత తింటున్నారు ఒకసారి చూడండి. ఇది చూడండి, గులాబ్ జాము 62 grams ఉంటుంది. ఇది 203 kcal అంత మనకి శక్తి వస్తుంది. మరి దీంట్లో గులాబ్ జామ్లో ఎంత ఉంటుంది అంటే 32 grams షుగర్ ఉంటుంది. అంటే మీరు గులాబ్ జామ్ తినాలనుకోండి, ఒక రోజుకి ఎంత ఉండాలి, కానీ 20 grams మనం తినాలి, కానీ ఎంత ఇది 32 grams అయిపోతుంది. అదే ఇక్కడ చూడండి, జాగరి బెల్లం. మరి బెల్లం మనకి ఒక టీ స్పూన్లో 5 grams ఉంటుంది. ఒక టీ స్పూను 5 grams, 22 kcal. హౌ మెనీ kcal? 22 kcal. ఇది 4 grams ఆఫ్ షుగర్. ఎన్ని గ్రామ్స్ చూడండి? 4 grams ఆఫ్ షుగర్. అలాగే ఇక్కడ చూడండి, సాఫ్ట్ డ్రింక్స్ అందరికీ మీకు చాలా ఇష్టమేనా? ఇష్టమని నాకు విపరీతంగా తాగేస్తాను. డ్రింక్స్ అసలు మనం పూర్తిగా మానేయాలన్నమాట. మీకు తెలిసిన డ్రింక్స్ చాలా ఉన్నాయి కదా, అవి ఏమీ తాగకూడదు. ఆ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం చూడండి, 300 ml డ్రింక్ తీసుకుంటే దాంట్లో 132 kcal మనకి శక్తి వస్తుంది. కానీ షుగర్ కంటెంట్ ఎంత చూడండి, 32 grams. ఎంత కంటెంట్? 32 grams. అదే చూడండి, జ్యూస్లో కూడా తర్వాత ఫ్లేవర్డ్ మిల్క్ అని కొన్ని చూడండి, టెట్రా ప్యాక్ ఇలాంటివి వస్తున్నాయి. అవి బాగా స్టోర్ చేసి ఎక్కువ కాలం నిల్వ ఉన్నాయి, అది మరీ ప్రమాదం అన్నమాట. దాంట్లో కూడా చూడండి, ఇది 36 grams ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చాక్లెట్లో 25 grams ఉంది. అలాగే చాక్లెట్లో పేస్ట్రీ అని చూడండి, ఇవి వచ్చి కొత్తవి వస్తున్నాయా? మామూలు కేక్ దీంట్లో మీరు పేస్ట్రీ కేక్ అంటారా? సో ఇలాంటివి కూడా, ఇది కూడా చాలా ఎక్కువగా హై కంటెంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది అన్నమాట. సో షుగర్ అనేది మనం చాలా తక్కువగానే వాడాలి, ఎక్కువగా తీపి పదార్థాలని తినదు. దానివల్ల ఏమవుతుంది చూడండి, మీ పళ్ళు కూడా తొందరగా పాడైపోతున్నాయి. పళ్ళు పుచ్చిపోతున్నాయి, చాలా మంది పిల్లలకి ప్రాబ్లం వస్తున్నాయి. మరి పళ్ళు కూడా పుచ్చిపోకుండా ఉండాలి, పళ్ళు గార పట్టడం కానీ, పిప్పు పళ్ళు రాకుండా ఇవన్నీ చక్కగా ఉండాలి, బాగుండాలి అంటే షుగర్ కంటెంట్ తగ్గించుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, ఒకసారి అందరూ చెప్పండి, లెస్ షుగర్ మోర్ లైఫ్. లెస్ షుగర్ మోర్ లైఫ్. అంటే షుగర్ని మనం తగ్గించుకుంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ షుగర్ కంటెంట్ తగ్గించుకుంటారా? చాక్లెట్ తింటారా? వెరీ గుడ్ చిల్డ్రన్.